ఒంగోలు బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అయితే ఎలాగో శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆపరేషన్ దుర్యోధన ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏం సార్ శ్రీకాంత్ గారితో మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ బాండింగ్ ఇది ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్కి వెరైటీ కొత్త ఆలోచనలకి శ్రీకాంత్ గారిని మీరు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తూ వచ్చారు. మంచి సినిమాలు రాశా. అవును, చాలా గొప్ప సినిమా. ప్రేయస్ రావే కానీ ఎంత లవ్ స్టోరీయో, ఇక్కడ ఎంత సోషల్ ఫిల్ము, రెండు ఎక్సలెంట్గా చేసి. అలాగే ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మొగుడు అసలు అన్నీ అద్భుత తాళి సినిమా కానీ శ్రీకాంత్ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన సినిమాలు రాశారు. ఎలా కుదిరింది ఆ బాండింగ్? శ్రీకాంత్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్యాన్ ఉన్నారు. నేను ఫ్యాన్ని ఎవరికి? హీరో కృష్ణ గారికి. నేను హీరో, ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ. అప్పుడప్పుడు రామారావు గారు ప్రేమించేవాడిని. అప్పుడు పెద్ద ఆయన కాబట్టి నాకు ఎప్పుడు కృష్ణ గారంటేనే ఇష్టం. నాకు ఎప్పుడు 100%. ఆయనకు ఎప్పుడు కంటూ ఎవరు రాయిస్తే దెబ్బ తగిలింది ఏలూరులో ఎలక్షన్లో. రామారావు గారికి తిట్టాడని వాళ్ళు రాళ్ళు వేశారు. పాప రాత్రి కంట్లో పొడుచుకుంది కృష్ణ గారికి. అప్పుడు ఆపేసి ఏలూరులో జరిగింది. ఆపేసి మద్రాసులో మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తున్నాడు. మేము చూడటానికి వెళ్ళాం కన్ను ఎట్టుందో అని, గుంటూరు నుండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, నేను కృష్ణమూర్తి. ఏ ఊరు? అదే సార్, పెద్ద కాకలే సార్ అండి. ఆయన వాళ్ళ నాన్న, కృష్ణ గారి నాన్న గుళ్ళో ఆయన పేరు పెట్టాడు, శివరామకృష్ణ ఏదో పేరు. తర్వాత కృష్ణ అయింది. మా ఊళ్ళోనే ఆయన పేరు పెట్టుకుంది. ఆయనకి శివరామకృష్ణ ఏదో పోయి కృష్ణ అయినట్టుంది. ఆయన నాకెంత ఇష్టమో. ఆయన తర్వాత జూనియర్ కృష్ణ ఎవరంటే శ్రీకాంతే. అంత కృష్ణ గారు ఎంత సాఫ్ట్గా మంచోడో సేమ్ శ్రీకాంత్ అంతే. శ్రీకాంత్ మంచికి ఎంతో మంచోడు, మంచికి ఎంతో మంచోడు. ఎప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి నేనే డైలాగులు రాసా అసిస్టెంట్గా. ఇది పీపుల్స్ ఎన్కౌంటర్, అందులో విజయవాడ అనుకుంటా అప్పుడు ఉండేది. అందులో నక్సలైట్ వేషం పెట్టారు. నా పక్క నుంచి కూర్చున్నాడు శ్రీకాంత్. చూస్తే మురళి గారు, నేను ఇదే నాకు ఈ వేషం నాకు ఇచ్చారు అంటే, అవునా శ్రీకాంత్ రాస్తానా, మీదే రాస్తానా అన్న. అవునా 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 అన్నాడు. రాసిన తర్వాత నేను చెప్పా, చాలా బాగుంది మురళి గారు అన్నాడు. అది చెప్పా. ఆయన ఫస్ట్ డైలాగు, ఏరి పారేయడానికి బియ్యంలో రాళ్ళు కాదు మిస్టర్, తూర్పు నుండి పడమరకి, పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ ప్రపంచానికి పహారాగా వస్తున్న సూర్యుడు నక్సలైట్. ఫస్ట్ డైలాగే అది ఎక్సలెంట్గా చెప్పాడు అతను కూడా. అంటే అతను అగ్రెసివ్గా ఉంటాడు. లుక్ వరకు అతను కోపం ఉన్నప్పుడు కోపంగా ఉంటాడు, నిజంగా కోపంలాగా ఉంటాడు, నిజంగా ఇన్నోసెంట్గా లాగా కూడా ఉంటాడు. అది ఆ డైలాగు మంచి డైలాగు. ఈ డైలాగు మా వాళ్ళు గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయరు, నిప్పులు చెప్పుకుంటూ వస్తారు, నిప్పు సత్యాగ్రహం చేస్తారు అనగానే బాంబు బ్లాస్ట్ అవుద్ది. అయితే శ్రీకాంత్ గారి గురించి మాట్లాడదాం, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం రాసిన డైలాగ్ని అలవోకగా చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదు. అదేది నా సీన్ అది. అందరూ ఏందని చెప్పంటావు, దీనికి కథ ఉంది. 2000 ఎప్పుడు కొన్నారు సార్ ఫోన్? నోకియా. ఇప్పుడు లేదనుకుంటా అసలు ఆ ఫోను. నోకియా పుట్టినప్పుడు తీసుకున్నా. నాకు ల్యాండ్ అంటే ఇష్టం. నాకు ల్యాండ్ ఫోన్ అంటే సింపుల్గా ఉండాలి అని. ఇది మామూలు ఫోన్స్ ఉంటారు, యాపిల్ ఫోన్ అయ్యి ఉంటారు కదా, అవి కొనటం ఈజీ, అప్పుడే కొంటా. మా అబ్బాయిలు కొనుక్కున్నారు. నాకు తెలీదు, నాకు ఇంతవరకు వాట్సాప్ అంటే తెలియదు సార్. అన్నీ తెలిసే నేను సడన్గా ఫోన్ నెంబర్ చెప్పమని అడిగాను. పోసాని కృష్ణమూర్తికి ఫోన్ నెంబర్ తెలియదు, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, ఎంత ఆస్తుందో తెలియదు, ఈరోజు ఇంట్లో ఏం కూర వండుతారు, ఏం చేస్తారు, ఇంటి కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అవసరాలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఏమీ తెలియదు. అంతే కదా? ఏమి అసలు నేను పట్టించుకోను. ఇంతవరకు వచ్చాము, ఏముందో ఆస్తులు మొత్తం అన్నీ కలిపి నా వైఫ్కి రాసిచ్చా.